తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరంగల్ వాళ్ళ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము కూడా బాగుండి లేనట్టు ఉన్నాము. ఎందుకంటే ఎండాకాలం కదా, షూట్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎండల్ని కొట్టుకోవాలి మేము అందరం కలిసి. సరే, ఎట్లా కొట్టుకుంటామో చూసేయండి. బాయ్. అమ్మా, ఇగో ఊళ్ళే ఇల్లు ఊలగొట్టినాయిగా. ఇల్లు కడతాను, 2 గోడలు లేపి ఇంకా సాఫ్ చేసి పైన రేకులు ఎత్తా కథం. ఏ పిల్లలు పోసులు ఎందుకు? ఎవరు చెప్పాలి? గిప్పుతంత దానికట మందికి చెప్పాలనా ఏంది? ఎవరట చెప్పలేదంటే ఏం చెప్తాను చెప్పు. సడన్ గా అయింది ముచ్చట. ఒక్క నిమిషం ఆగు. బాగున్నా, నువ్వేం చేస్తావు? వీడా చేతాను కనబడతలే అమ్మా. 2 గంటలు అవుతుంది నువ్వు వచ్చి ఏం చేస్తాను? ఒకటే నువ్వు కుండుకుతాంటివి. గిట్లా మాట్లాడుతున్నావు, గింత కష్టపడతా అంటే నీ కట్ట పట్టుకెళ్తానా? పైసలు కట్టపడం దాస్తే చేతి వెళ్తే అమ్మా. ఎర్రటెండకి ఎంతగానో చేస్తాం. ఇక నేను చేసుకున్నాక నువ్వెందుకు చేసి నీకెందుకు పైసలు ఇచ్చి నేను పెద్ద మాట అన్నాడు సరాడు. 2 గంటలు కచ్చలు చూస్తాను. ఒకటే నువ్వు కుండుకుతాంటివి నువ్వు. ఇలా అయినట్టే ఇంతకు మేము వచ్చినట్టే. ఏంది కొడతావా? అప్పుడే చెప్పినా మంచిగా గుత్త పట్టుకుంటే ఇంత మంచిగా ఉండి పని. ఇప్పుడు కూలి పనికి వచ్చిన గింతే ఉండే మరి పని. అంటే గుత్త పట్టుకుని పైసలు దొబ్బుతా వస్తున్నావు నువ్వు. నేను దొబ్బడలే కనబడతాను. ఇంత కష్టపడతానా చూస్తలేవాను. ఓ కట్టం బాగానే వెళ్ళదిస్తావు. నీ కట్టం తెలుస్తుంది. ఒకటే రోజు ఎంత లేపినో గంటలు లేకుంటుందంట. ఒక్క రోజులో లేపినా అని చెప్తాను ముచ్చట. ఇచ్చే గింతంత పైసలకు గిజ్జేసుడే ఎక్కువ. పని చేస్తాను బాగా డిస్టర్బ్ చేస్తాను. నిన్ను తీసి పెట్టుకుంటా నాకు చెప్తాను. పెట్టుకో మళ్ళీ ఏమన్నా పని దొరకదు అసలే. ఒక మాట చెప్పాను నీకు. చెప్పు. 5 లక్షలు ఇచ్చినాం అనుకో, 10 రోజుల్లో మొత్తం 2 రూమ్లు వేసి పడేస్తా. 5 లక్షలు ఇచ్చినాం అనుకో, 10 రోజుల్లో మొత్తం 2 రూమ్లు వేసి పడేస్తా. ఏంది 5 లక్షలకు 2 రూమ్లు వేసి ఇస్తావా? మంచిగా 2 రూమ్లు మంచిగా నీట్గా చేసి పంపిస్తా. సిగ్గు పెట్టిండా దేవుడు నీకు? 5 లక్షలకు బిల్డింగ్ లేస్తా నేను. బిల్డింగు నీ పనితనం పాడుగాను. నువ్వు ఆగు. ఏంది నా పనితనం అంటాను? మరి నీకేం తెలుస్తుంది? ఏది తెలిసేది? నువ్వేం చెప్తాడో తెలియదు. ఇలా గోడలు లేవాలి, బ్రేకులు వేయాలి, ఎల్లుండి ఇళ్ళ కత్త నీకు అంతే. నీకేం తెలుసు నా బాధ? ఎంత మంది నిమిషం ఎవడతాడు పనికి. ఏంది పనికిరాడు? కనబడతలే ఎంత కష్టపడతాను. 3 వేసే కూలి ఒక్కని చేస్తాను. నీకేం తెలుస్తుంది? అబ్బో 3 తీసుకున్న కూలి ఒక్క నువ్వు తీసుకుంటావా నువ్వు? చూడ. అయ్యో 2 గంటలు కానీ వచ్చే కాళ్ళు ఇదే బట్టి నువ్వు ఉక్తానే ఉంటివి. ఏం పని చేస్తావు నువ్వు? నీ కింద పని చేసే బాగా 90 వేసుకొని చక్కగా వనుడు బెటరు. 90 పైసలు వాళ్ళ నా దగ్గరికి రావాలయ్యా. ఎటు పోతానా నువ్వు? 90 వేసుకోమంటని అయ్యో ఆగు. ఒక్కలైతే బేస్మెంట్ అయిపోతుంది. గట్లు ఒక్క నిమిషం ఆగే. వీడియోలో ఎత్తాడు. నువ్వు ఇటు రావు. బేస్మెంట్ లేకుండా అనుకున్నా. లేకపో నువ్వు ఒక్కదాని దొరుకుతాడు. ఎవరు దొరుకుతాడు? అన్నావు కదా మరి. నీ రేపుకుంటానా రేపురాదా అన్నావు కదా. చుట్టపడి గిట్లనే చేస్తా. నువ్వు చెప్పు. అంటే అది నువ్వేనా మొగ్గును షాయి బొట్టు పోయడానికి షాయ్ అంటావు? సరే నీళ్ళ పోసినావా? కనీసం నీళ్ళేం కర్మ, నీకు తాళమే వేపిస్తుంది అని అడుగు. ముక్కడంతా బువ్వేనా పెట్టినావా? నీ బువ్వ పెట్టినాక కూలి ఎందుకు ఇచ్చి మరి బువ్వే పెడతా కూలి తీసుకో. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇక నీ ఇంటికి పని చేసే బదులు ఇంత 90 దాకా పన్నుడు పెట్టరు. నడు నువ్వు కథలు పెడతావు నీ మీద. నువ్వు కొడతానేది పని చేయరు. అయ్యో నా క్షీర. తమ్ముడు, మన రవిబాబాయ్ కొడుకును. అరే తమ్మి, నేను రా అన్నాను. బాయ్నా మొత్తం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను హైదరాబాద్లో. అంత మంచినా జీతం ఎంత అంటాను. సరే
చెప్పు నీ పేరు మీద ప్లీజ్ అన్న అరే దండం పెడతారా అరే కాలం అవుతా తమ్ముడు అరే తమ్ముడు అన్న ప్లీజ్ అన్న లేవంటే ఎట్లా కావు ఊర్లో గంత పెద్ద చాయ్ చేస్తాను పైసలు లేవంటే ఏందా వదిలే పోనీలే అని చుట్టపోను కదా అని వచ్చి పని చేస్తా అంటే ఎట్లా పడుతుంది ఏంది నువ్వు ఏంది కాదు పని చేయంటే ఒక లైన్ కడితే బేస్మెంట్ లేస్తుంది కదా ఎవరు నాకు నచ్చి చేస్తా అంటే మీరు కిందగానే చేస్తా లేదు ఏది వానే నువ్వు గీడెందుకున్నావు నీతో ముచ్చట పెడతాను డైడు పైసలు అడుగు దేనికి తాడికా లేదు తాడానికి వచ్చావు వీడికి నువ్వు తాడానికి వచ్చిన అంటానా నేను నువ్వు దేనికి వచ్చినావు ఏం చేస్తాను ఇద్దరు మనం తీసినట్టున్నావు నువ్వు ఊర్లే బుజ్జపండు నువ్వేనా అడుకుంటావా నిన్ను గుడిముండా కూర్చోడుతుందా పైసలు వస్తాడు నువ్వు నువ్వు ఇంటికి సాయంత్రం కంప్లీట్ చేయలేకపోతే నేను నాకు టిక్కెట్ నడు నువ్వు నడవని చెప్పిరా నేను అబ్బో బెడ్ పడ్డది కదా మాకు గడుతుంది తాగుబోతు మొగని పట్టుకొని. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. లచ్చలు నౌకరు చేసే మొగడు ఉన్నా కూడా నేను ఇట్లనే ఉండబడుతుంది. మందిని ముంచేటోళ్ళు మాకు కడతారు. మందికి ఎట్లు కలుపుకొని మంది కొంపల మీద అన్ని ఇళ్ళ తీసుకుంటోళ్ళు బాగానే కడతారు. అవో ఇళ్ళని కడతాను చూడు. ఓ మస్తు ముడుతుంది. ఎట్లా కడతావు చూస్తుంది నేను కూడా. ఏంది కథ? నా జగల మొత్తం చెత్త పడేసి ఇల్లు వీళ్ళు మనుషులు అనుకుంటాలో దున్నపోతులు అనుకుంటాలో తెలుస్తలేదు. మరి వీళ్ళదే కథనో వీళ్ళదే పెద్ద మనుషులు అనుకుంటాలో మరి పక్కన వాళ్ళ చెప్పాలి గెట్లు చూసుకుంటారా అని లేనే లేదు. ఈ చెత్త ఏంది ఈ సేదారం ఏంది నా ఇల్లు అనుకుంటాలా ఇంకేమన్నా అనుకుంటాలా మరి నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కిది అనుకోవచ్చు. ఓ పెద్ద మనుషుల లెక్క లేదు ఏం లేదు. మరి ఒకరికి చెప్దాము చెప్పి స్టార్ట్ చేద్దామని కూడా లేదు. వీళ్ళకు వీళ్ళే పెద్ద మనుషులు వీళ్ళకు వీళ్ళే అన్ని. అమ్మో అమ్మో. ఓ మౌనికక్క నువ్వన్నా చెప్ప ఫోన్ చేసి మరి ఏంది చెల్లె ఎట్లుండేది? ఆ సాఫ్ చేసినప్పుడు చెప్పవు ఇల్లు కట్టుకునేటప్పుడు చెప్పవు ఆగో మట్టి మొత్తం నా జాగాలను వేసింది అప్పుడు కూడా చెప్పవు. నువ్వు ఎందుకున్నట్టుగా నువ్వు నీ ఆరాలు చెప్పాలి నీకు. నేను చెప్తానా చెల్లె? చెప్తే దాని కోపం చెప్పపోతే నీ కోపం. నీ ఆరాలు అనాలే నన్నంటే వస్తుంది. ఆగో నేను కూడా నా యారాలనే అంటానా మా ఎల్నే కొంచెం పడతానవేంది నీ పేరు పెట్టి దాన్ని అంటానా. అయినా ఇద్దరు మనుషులనే ఉన్నారు. అదో కుక్క నక్క మీద పెట్టి తిడుతుంది నువ్వు పేర్లో పెట్టి తిడతావు. యారాలు మీరు ఒకటి మధ్యలో నన్ను చంపక తింటారు రేవే మీరు. ఏంది ఎవరెవరు ఒకటమ్మా నువ్వు మంచిగా మాట్లాడతాను అదో బతుకుతుందని దాంతో నేను మాట్లాడతానా. ఓ ఎగేసుకుంటా సింగులు తన్నుకుంటా చీడ కూర్చొని మూతంతా తిప్పుకుంటా. నాకు ఎప్పుడైనా నువ్వు నీ మొగుడు పోయి దాన్ని ఏమైనా అనేది ఉన్నదా? నేను మాగంట గాని నీ గురించి ఆలోచిస్తేనే మస్తు బాధ అనిపిస్తుంది అక్క. నువ్వు నా గురించి ఆలోచించేదే ఉన్నా చెల్లె. అదే ఇగో వాళ్ళ అన్నదమ్ములు మేమిద్దరం యారాళ్ళం కాబట్టి ఫీటో అర ఫీటో పోయినా కూడా ఇంకో జాగ్రత్త చూసుకుంటాం. మరి నువ్వు ఇంటారు కదా 5 ఫీట్లు పోయింది అందుకే మస్తు బాధ అనిపిస్తుంది. ఇది ఎక్కడ ముచ్చట? 5 ఫీట్లు ఏంది? ఈ ముచ్చట నీకు చెప్పినా అని ఎవరితో అనకు నన్ను అంటారు మళ్ళా. గవాళ్ళు 5 ఫీట్లు కలుపుకుంటేంది? నీ అసోంటిదే వెనక 7 ఎకరాలు పోయినా ముందు 3 ఎకరాలు పోవద్దు అని అన్నదట. కనిపిస్తలేదా గజ్జూడు ఎంత మంచిగా బెడ్ వేసుకున్నదా గిజ్జుడు ఇక్కడనేమో స్ట్రేట్గా ఉన్నది. నీ దగ్గర రాగానే గిట్ల పోయింది గట్లైనా పోతే అది బాసింగం బిట్టు కావచ్చు చెల్లె. ఇలా బాసింగం కడుతుంది రేపు తాళి కడుతుంది రేపు సంసారం చేద్దారా అని అంటది. లేకపోతే ఏందక్క ఆయన నాకేం అవసరం తీయి. ఏదో నువ్వు కాయ కట్టం చేసి కొనుక్కున్న జాగా ఇది 5 ఫీట్లు పోయిందని అడుగుతాను గంతే. లేకపోతే నాకే అవసరం. అమ్మ అది అంత పని చేసిందంటావా? 5 ఫీట్లు కలుపుకున్నదా? మరి లేకపోతే కనిపించలేదా నీకు? 5 ఫీట్లు ఉంటది. అయితే 5 కొలుద్దాం పాసెల్లే. కొలుద్దాం పారాడు అడుగుదాం దాని సంగతి చూద్దాం. ఇవాళ ఏందనుకుంటాంది? నువ్వు అటు పట్టక్క నేను ఇటు పడతా. మంచిగా పడతా. ఇడికి పట్టనా? పట్టు ఇంకొంచెం కింది పట్టు చూడు చెల్లి అటు రోడ్డుకి ఎంత ఉన్నది చూడు. అది రోడ్డు. ఇక ఇది చూడు. ఇక వామ్మో బిడ్డ ఇది ఇంత పని చేసిందా? వామ్మో 5 ఫీట్లు అవుతుందా చెల్లి? ఇది
5 ఫీట్లు కనిపిస్తలే నీకు? అయ్యో ఏం తెలుస్తలే నీకు? కానీ పట్టు. దీన్ని వదిలేదు లేదు. వచ్చినాక అడుగుడే. నువ్వు రానాడు. నువ్వు దేనికి వచ్చినావు? నువ్వు ఏది వేను ఏం చేస్తావు? అక్కడ అడుక్కొని ఇట్లా నడు. నువ్వు నడుగు. నువ్వు కానీ అడుక్కొని తాగుతానవా? చికెన్ అనిపిస్తుంది నీకు, శరం అనిపిస్తుంది. నువ్వు దేనికి వచ్చినావు ఏం చేస్తావు? ఈ బెడ్ కూడా పూర్తిగా కోసాక చూసుకోలే నువ్వు. నాకు అంత కారు పెట్టుకొని తీసుకొని వచ్చాను. నువ్వేం చేస్తాను అంట? నువ్వు మనం తీసేటట్టే ఉండవు కదా నువ్వు. ఏం చేయగాని నీకు అడుక్కొని తాగాల్సిన కర్మ ఏం పట్టింది నీకు? బచ్చా ఫోరన్ అడుకుంటావా నువ్వు? సిగ్గునా నీకు? నీకు నీకు ఇజ్జత్ ఉంది నీకు? నువ్వేం చేస్తాను అంటాను నేను. ఏం చేస్తాను? ఏం చేస్తానా? మంద అవుతానా? ఈ మళ్ళీ సిగ్గు తాగుతానని చెప్తాను. నువ్వు ఇస్తానా అని అడుగుతా అన్న. తాగొద్దు వల్లారని తెంపచ్చు. ఇంకేందిగా నేను చచ్చినా పోయి నీళ్ళని మునిగిరా పో. నాకు పిండం పెట్టు, బొంద పెట్టు, నీళ్ళు అరగిపోయి ఇట్లా పోతానప్పా. ఇక నీకు ఎంత అన్నా ఎంత కొట్టినా నీకు సిగ్గు ఇజ్జత్ మనం ఏం రాదిగా నీకు కదా? ఏం లేకుండా బతుకుతావు నువ్వు. నాడు ఆ దానం పెట్టి కొలువు పో. మన భూమి కొలిసేటోళ్ళు వచ్చిరిగానే. నీ తాగుబోతు ముఖంలో చెప్పు పెడితే అది నీ మరదలు. దాని భూమి మన దాంట్లో కలుపుకున్నాం అనుకుని పక్కిడి దాన్ని తీసుకొని మరీ వచ్చింది కొలిపియానికి. అవో నా మరదలు ఇంటి పక్కలు వచ్చిరంటే మన పండగనే ఇలా బీరు పొంగిచ్చుడే. నీ బీరు పొంగిచ్చుడు గడిపోను. వాళ్ళ జాగా కలుపుకున్నామని పక్కిడి దాన్ని తీసుకొని వచ్చిందిరా అంటే సిగ్గరు పిత్తలేదా నీకు? మనిషివి కాదా నువ్వు? మొగని కాదా? అనిపిస్తాను మరి పోన్నాడు. అరే మొగని కాదనగా చూపిస్తాను మొగతనం ఏందో. చూపిస్తూ పసు అంటే ఇదేనా పద్ధతి? మీకైనా న్యాయం అయితే అదిరా. మంది జాగాలలో ఇల్లు కడతాళ్ళు. ఏ ఆంటీ మా జాగల దానం కట్టి బాగా మాట్లాడతానేంది? నీ జాగే కదరా 5 ఫీట్లు కలుపుకున్నావు. కొంచెం సిగ్గు అనిపిస్తలేదా నీకు? కలుపుకుంటా అవసరం అనుకుంటా. పక్కది కలుపుతా, ఇటు పక్క కలుపుతా, వెనుక కలుపుతా, ముందు కలుపుతా, రోడ్డు మీద కూడా కలుపుతా, ఇవే తగ్గించుకుంటే మంచిది. నేను తాగే మందుల థమ్స్అప్ కలుపుతా, స్ప్రైట్ కలుపుతా, వాటర్ కలుపుకొని తాగుతా. అలాంటి నీ జాగో లెక్కనా నాకు? 5 గజాలు కాదు 50 గజాలు కలుపుతా. ఏం చెప్తావు? చేసుకోపా. ఆగో నేను చెప్పిన్నా కలుపుతాడు కలిపిల్లు అని. నువ్వు చెప్తే తినలేదు. చూసినావు ఎట్లా అంటాడో ఇప్పుడు? మొదలు పిల్ల థ్యాంక్స్. ఓకే బావా, నువ్వు సత్య హరిశ్చంద్రుడివి. అదే దొంగ బద్మాస్ది కాదు, దొంగ లంగా. అది అన్ని మాటలు మాట్లాడుతుంది. కాదే నువ్వు బద్మాసి అని మరదలకి చెప్పిర్రే. నువ్వు ఇట్లా చెప్పినావు అని? మీరేనా మనుషులేనా అసలు? మీరు ఏం మాట్లాడుకుంటా పంచాయతీ చెప్పమంటే? ఓ అమ్మా నువ్వేమన్నా నీకు అసలు దిమాకుండే మాట్లాడతారా? నీకే ఉంటా చూసుకో. తెలివత్తలే ఒకటి చెప్పంగానే వచ్చి వాగుతాను ఏందో. ఇగో నీకంటే నీకు ఇండే ఉండే నీకు ఇంకా వదిలేస్తాం ఇంకా జాగా ఫీటు. 5 గజాలు కలుపుకున్నారని చెప్తే కట్టే అని చూపిస్తాను. మీ ఇద్దరు పచ్చులు సర్పంచ్ దగ్గర రాళ్ళ కొట్టకుండా చూడు. బాగానే అక్కర్లేతాలు. నిన్ను చేసుకొని అరే ఆగే ఇప్పుడు కలుపుకున్నాం. ఏం చేస్తుందామే చెప్పుకోని. ఏమైతే కలుపుకున్నాం అని చెప్పి ఏమైతే. బావా సూపర్ బావా, నువ్వు ఇట్లా నీతో మాట్లాడాలి ఇట్లా. అబ్బా నా మరదలు సూపర్ అని పిలుస్తుంది. పోయేత్తా. ఇట్లా అదే మంచిది. నువ్వు వెళ్ళంగా బావు. ఏంటిది మరదలు? ఇగో బావా. ఏమన్నావు? బావా అన్న బావా. అబ్బా నా బంగారు తల్లి చెప్పు. గిజోడు ఇది ఎక్కడున్నది అది ఎక్కడున్నది చెప్పు. బరాబరే. ఏంటిది బరాబరు? అరే నువ్వు ఆగే. అదే చెప్పినా బరాబరే. ఏం చెప్పినా కరెక్టేనా? అది మూతిలో కట్ట పెడితే. ఇగో బావా ఆడ 5 ఫీట్లు దొబ్బింది, ఈడ 10 ఫీట్లు దొబ్బింది. నాకు అద్దా ఇక జాగా ఇల్లు కట్టుకోవడానికి. చూడు ఎంత చెత్త చెదరం ఎట్లేసిందో. ఇట్లనేనా ఉంటే? నోరు వేసుకొని ఇంత వర్రంగానే సరిపోయిందా? నా బాధ పట్టించుకునే నాదుడే లేడు ఇక. అవునవును కరెక్టే. అవును కానీ ఇంటెనుకోలేదు 5 ఫీట్లు తీసుకున్నా అంటే ఒక తారీఖు ఉన్నది. ఈ మన ఇంట్లోనే కానీ గట్ల ఎదిగేస్తాను. మేస్మెంట్ కూడా కొట్టి 10 ఫీట్లు ఇపోన్నాడు. ఏది ఇచ్చేది 10 ఫీట్లు?
నీకెలా నుంచి వెళ్తే ఉప్పుతుందా నీకు తెలుస్తలేదా నీ తాగబోతాను చేసి బుగ్గగాని చేస్తా అంటది ఆడ గెట్టు కనిపిస్తలేదా నీకు ఓ గెట్టు గెట్టు అంటుంది, అటు జరుపుతాంది ఇటు జరుపుతాంది గెట్ అంటుంది, ఇటు జరుపుతాంది అటు జరుపుతాంది గెట్ అంటుంది. కరెక్టే మరదల పిల్ల, నేనే బొచ్చే సార్లు గట్టి జరిపిన మరే బరాబరి అయిపోయినావు, బరాబరి అయిపోయినావు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అరే ఇది గిట్లినది, మనం పోయి సర్పంచ్ దగ్గర పోపా పా నాడు పా, మనం తెలుసుకుందా. సర్పంచ్ అంతా ఏమైంది చెప్పమ్మా? నీ అది నా ఇంటర్ కది 5 గజాలు జాగా కలుపుకున్నది, అడిగితే నొల్లి నొల్లి. అయ్యా సర్పంచ్ దండమయ్యా. అయ్యా ఇది నా మరదలు 10 ఫీట్ల జాగా ఆపుకున్నది, దాన్ని ఇల్లు కట్టకుండా చూడుర్రి, దాన్ని ఉరి తీయర్రి, దాన్ని పోలీస్ స్టేషన్ పంపిర్రి, దాని బొక్కలు కొట్టుర్రి. ఆగులే ఆగులే, ఏందమ్మా అసలు ఏంటి సమస్య? ఈమె నీకు ఏమైతుంది? గర్దంగా ముఖంది నాకేమైతుంది? అది నా ఇంటి కది, ఇది నా ఇంటి పక్కది. అమ్మా ఈయన నీకేమవుతాడు? నా మొగుడు అవుతాడు. నీ మొగుడైతే నీకు సపోర్ట్ చేయాలి కానీ గామెకు సపోర్ట్ చేస్తాడు ఏంది? నాకేం అర్థమైతలేదు మీ సమస్య. అది నా యారాలు వీని తాగబోతాను చేసి ఆడుకుంటాంది అది. చిన్న పోరాడు మరి తాగబోతాను వేసి ఆడుకోవడానికి, నా మాటలు వినడానికి. అవ చూసిన ఎట్లా మాట్లాడుతుందో అది. ఏ ఆగులి, ఎవరు పంచాయతీ చేయాలో తెలుస్తలేదు, ఫస్ట్ డెక్కలేయాలి. ఎక్కడ మాట్లాడుతుంది ఇంటికాడ మీ పోరగాలు ఆడుకుంటాయరా డెక్కలు? అదే వేయాలి, లేకపోతే రూపాయిది తాసేయాలి. పైసలు లేవు, ఎవరికి వెళ్తే వాళ్ళది. పైసలు ఏవైతే అయితే ఇగో ఎండవానే వేయాలి, ఎండవానే కొడుతూనే ఉండే మళ్ళీ ఎండవాలంటూ. ఎండవానే పంచాయతీ చెప్పంటే అది కాదమ్మా, అసలు నీ కాయిదాలది, నీ భూమి ఎక్కడ, నీ కథ ఎక్కడ, నీ జాగ ఎక్కడ? కాయిదాలది ఉన్నాయి, కాయలు బర్రాబర్ ఉన్నాయి నా దగ్గర. నీది కాయిదాలు? నా కాయిదాలు బరాబర్ ఉన్నాయి, నా జాగలా నిలగట్టి దాన్ని తీసుకురమ్మా. నువ్వు తీసుకురా ఫస్ట్. ఏం మాట్లాడితేనే ఓసి తాగేటోని అబద్ధాలు చెప్పాదు. మన కాయిదాలు ఎక్కడున్నాయి? మన కాయిదాలు ఉన్నాయనే. ఓ మధ్యమకం నా కొడుక ఇట్లా నువ్వు కాయదాలు ఉన్నాయి మన దగ్గర, అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయి. నువ్వు తీసుకురా దాన్ని తీసుకురా. చెప్పిండు నిజం చెప్పే నీకేం తెలుసు? ఏ ఆగులి, మీ బాల్కం చూస్తాంటే మీ దగ్గర ఏ పేపర్ లేవు. అసలు మీద మీ తాతదా మీ ముత్తాతదా ఎవరిదా అనేది మీకే తెలియదు. దానికి పానీ ఉన్నదా, నకాలు ఉన్నదా, రిజిస్ట్రేషన్ ఉన్నదా? ఏది లేదు. నా జాగా అని కొట్లాడతా. మీ అందరి సంగతి చూస్తా, మీరు అందరు కలిసి పోలీస్ స్టేషన్ రావాలి, అక్కడ ఉంటుంది మీ సంగతి. ఎవరి జాగా ఏంటిది, దేనికోసం లొల్లి పెట్టుకుంటాలో నడువులి. రేపు రచ్చబండ కాడికి మిమ్మల్ని అందరినీ పిలుస్తా, అప్పుడు నీ కథ అయితే నీ కథ అయితే. పేపర్లు ఎక్కడే గారు నువ్వు ఏమున్నాయి కాదు సర్పంచ్ సర్పంచ్ అన్ని పిచ్చి పిచ్చి మాట్లాడతావేందనట ఏమోనట. వాటి వచ్చిన పుణ్యానికి వచ్చిందని కట్టుకుంటా. ఇప్పుడు ఏందట వచ్చిన పాపానికి చచ్చుకుంటా పంచాయతీ చెప్పు సర్పంచ్ సాబు. నా చెప్పు గారు చిచి సర్పంచ్ అవును సర్పంచ్ సాబు, నీ ఎండిపోయిన ఎండికలను పట్టించుకోవడానికి టైం ఉంటుంది కానీ మా భూ పంచాయతీ చెప్పడానికి టైం ఉంటలేదా నీకు? నాడు ఏ సైడ్ అండి సైడ్ నాడు, నువ్వు ఏ బుజ్జి నాడు, ఇంటికి నీళ్ళు పెట్టుకోవాలి. నడువే సర్పంచి ఏం అర్థమైతలేదు కదా. అసలు వీళ్ళు నన్ను ఎందుకు పిలిచిళ్ళు, ఏం చెప్పిళ్ళు, ఎందుకు పోయిళ్ళు, ఏం అర్థమైతలేదు కదా నీకు. నాకు కూడా అర్థమైతలేదు. అందుకే ముందే చెప్పిన డైరెక్టర్కి ఎండాకాలము షూట్లు పెట్టకు, గిట్లనే నెరివడి ఆగమాగం చేస్తారు అని. ఇప్పుడు ఏమైంది, కంటెంట్ మొత్తం దొబ్బింది. అవసరమా మనకు? అందుకే ఇప్పటి నుంచి ఎండాకాలం పోయేదాకా షూట్లు లేవు, ఏం లేవు. నడుపో.